హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎమ్మెల్యే సహాయంతో గుణాని అరెస్ట్ చేయించిన బాలు నిజం తెలుసుకొని బాలుని క్షమాపణ అడిగిన శివ నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి ఇక పూల వ్యాన్ అయితే గుణ పట్టికి వెళ్ళిపోతాడు కదా. అలా పట్టికి వెళ్ళిపోయిన తర్వాత బాలు తన ఫ్రెండ్స్ సహాయంతో ఆ పూల బండిని పట్టుకుంటాడు, పూల వ్యాన్ని పట్టుకుని తర్వాత ఇక ఆ రౌడీలు కూడా పట్టుకుని పూల వ్యాన్ని తీసుకువచ్చి కళ్యాణ మండపం దగ్గర అప్పచెప్తాడు. సార్, కొంతమంది రౌడీలు పూల వ్యాన్ని దొంగిలించి తీసుకువెళ్ళిపోయారు సార్, అందుకని మీ దగ్గరికి రావడానికి లేట్ అయ్యింది. నా మీద ఉన్న కోపంతో ఇలాంటి పనులు చేశారు వీళ్ళే సార్ ఇదంతా చేసింది అని అంటూ ఉంటాడు. బాలు అయితే అప్పుడే మేము చేస్తున్న ఈ పెళ్లిల్లో ఇలా అపరాధం జరగాలని మీరు ఈ పెళ్లిళ్ళు ఆపేయాలని చూస్తారా? ఈ పెళ్లి ముహూర్తాలు అయిపోవని ఈ పెళ్లిళ్ళు జరిగిపోతే అప్పుడు మీ సంగతి చెప్తాను. ఇన్స్పెక్టర్, ఈ రౌడీలను ఇలాగే ఉంచండి, నేను ఈ పెళ్లిళ్ళు జరిగాక వీళ్ళ సంగతి తేలుస్తాను అని ఎమ్మెల్యే అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా తీసుకొచ్చిన పూలదండలతో ఆ 250 జంటలు కూడా ఒక్కటవుతాయి. అందరికీ కూడా ఒకే ముహూర్తానికి పెళ్లిళ్ళవుతాయి. అప్పుడు ఇక ఎమ్మెల్యే అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడో. ఆఖరి నిమిషంలో నేను చేపట్టిన ఈ పని ఆగిపోతుందేమని భయమేసింది, కానీ నువ్వు చాలా చాకచక్యంగా ఆ వ్యాన్ని పట్టుకు వచ్చి నా పరువుని కాపాడావయ్యా అని అంటూ ఉంటే ఇంతలో ఇక ఇన్స్పెక్టర్ వచ్చి ఆ రౌడీలు అని అంటూ ఉంటే ఆ రౌడీలుని ఎవరు తీసుకువచ్చారో మొత్తం నిజాన్ని బయట కక్కించే వరకు వదలకండి అని అంటూ ఉంటాడు. ఎమ్మెల్యే అయితే ఇక ఆ మాటలు విని రౌడీలు భయపడిపోయి, సార్ ఇవన్నీ కూడా గుణ మనుషులు చెప్తేనే మేం చేశాం సార్, డబ్బులకు ఆశపడి చేశాము, అంతే తప్ప వాళ్ళంటే మాకు కోపం లేదు సార్, మమ్మల్ని క్షమించండి సార్ అని అంటూ రౌడీలు అయితే నిజాన్ని బయట పెడతారు. అప్పుడే రౌడీలు నిజాన్ని బయట పెట్టడంతో ఇక ఎమ్మెల్యే అయితే బాలు, ఆ గుణ ఎవరు అని అడుగుతూ ఉంటాడు ఎమ్మెల్యే. అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు బాలు అయితే వాడు వడ్డీకి డబ్బులు ఇచ్చి అందరి దగ్గర అధిక వడ్డీలు వసూలు చేస్తాడు సార్. ఒకవేళ వడ్డీ కానీ అసలు కానీ కట్టకపోతే ప్రజల్ని హింసిస్తూ ఉంటాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అది విని ఎమ్మెల్యే అయితే, ఇన్స్పెక్టర్ విన్నారు కదా, ఇప్పుడు అతని మీద కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయండి. బాలు, అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా వెళ్ళు, నువ్వేంటో నీ గొప్పతనం ఏంటో తెలియాలి. అమ్మా మీనా, ఫోన్లో మిమ్మల్ని బాగా తిట్టాను, నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు ఎమ్మెల్యే. అయ్యో, ఈ పరిస్థితిలో ఎవరున్నా కూడా అలాగే చేస్తారండి, మీ పరువు ఎక్కడ పోతుందో, పెళ్లిళ్ళు ఎక్కడ ఆగిపోతాయని మీరు పడిన ఆవేదన నేను అర్థం చేసుకోగలను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఇదిగోమ్మా, నేను ఇవ్వాలనుకున్న డబ్బులు 3 లక్షలు తీసుకో అని అంటూ ఉంటే, అయ్యో అవి 2.5 లక్ష అయింది సార్, నాకు ఆ డబ్బే చాలు అని అంటూ ఉంటే, లేదమ్మా, ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే దానికి కారణం మీ భార్యాభర్తలే, ఇది తీసుకోండి అని, మీ కష్టానికి ఇది ఫలితమే, నేను ఊరికి ఇవ్వడం లేదు అని అంటూ ఉంటాడు ఎమ్మెల్యే. అప్పుడే ఆ డబ్బులైతే తీసుకొని మీనా అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. తరువాత ఇక ఇన్స్పెక్టర్ అయితే, సార్ రేపొద్దున్న ఆ గుణాని అరెస్ట్ చేస్తాం సార్ అని అంటూ ఉంటే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా గుణాకి వెళ్ళిపోయి ఉంటుంది సార్, వెంటనే అరెస్ట్ చేస్తేనే ఉంటాడు, లేకపోతే పారిపోతాడు అని అంటూ ఉంటే ఇంతలో కానిస్టేబుల్ వచ్చి, సార్ ఆ గుణాకి నిజం తెలిసిపోయింది, వాడు పారిపోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అని అంటూ కానిస్టేబుల్ అయితే చెప్తాడు. అప్పుడే బాలు అలాగే ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా గుణ గురించి వెతుకుతారు. అప్పుడే ఇక గుణ అయితే పారిపోతూ ఉంటాడు. పారిపోతున్న గుణ వెనుక బాలు కూడా పరిగెత్తుతాడు. అప్పుడే బాలు గుణాన్ని పట్టుకొని, రే, ఈరోజు నువ్వు మా వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలని నువ్వే ఈరోజు దెబ్బైపోయావురా, అసలు మమ్మల్ని అలా వదిలేస్తుంటే ఈరోజు నీ బిజినెస్ పోయేది కాదు, నువ్వు అరెస్ట్ అయ్యేవాడివి కాదు, ఇప్పుడు నువ్వు అరెస్ట్ అవుతున్నావు, నీ బిజినెస్ కూడా పోతుంది అని అంటూ ఉంటాడు. బాలు అయితే, రే బాలు, నా జీవితాన్ని నా వ్యాపారాన్ని నాశనం చేసిన నిన్ను ఊరికి నేను వదిలిపెట్టను అని గుణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు.
అప్పుడే ఇంకా చెప్తూ ఉంటాడు బాలు, నువ్వు నన్నేమీ చెయ్యలేవు గాని మూసుకొని వెళ్ళరా అని ఇక ఇన్స్పెక్టర్కి అప్పచెప్తాడు గుణాని. తరువాత ఇక మీనా అయితే అంటూ ఉంటుంది, ఈ డబ్బు అని అంటూ ఉంటే ముందు మనం మీ ఇంటికి వెళ్ళాలి, అదే బస్తీకి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు బాలు. బస్తీకైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత బస్తీలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా బాలు మీనా దగ్గరికి వస్తారు. బాలు, అసలు పూల వ్యాన్ని ఎవడో కొట్టేశాడంట కదా, వాడు దొరికాడా అని అంటూ ఉంటే ఎవడో కాదండి, ఆ గుణాగాడే పూల వ్యాన్ని కొట్టేసి మా పరువు తీయాలని చూశాడు అని అంటూ ఉంటాడు. బాలు అయితే కిటికీలో నుంచి ఇదంతా కూడా వింటూ ఉంటాడు. శివ అయితే మేము మా ఇద్దరి మీద కోపంతో ఆ వ్యాన్ని కొట్టేసి మా పరువు తీయాలని చూశాడు. కానీ ఆ భగవంతుడు నీచుళ్ళకి ఎప్పుడూ కూడా సహాయం చెయ్యడు. ముందు వాళ్ళు ఎదుగుతున్నట్టే కనిపిస్తారు, తరువాతే వాళ్ళ పతనం మొదలవుతుంది. మనం పడిన కష్టానికి ఫలితం దక్కింది. మీనా ఇవ్వు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక మీనా వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటే ఏంటి మీనా ఇదంతా అని అంటూ ఉంటారు వాళ్ళు. అక్క, మీరందరూ కూడా తలోకి చెయ్యి వేస్తేనే నేను ఇంతటి విజయాన్ని సాధించాను, పూలదండలు కట్టగలిగాను. మీరెవ్వరూ లేకపోతే ఇంత డబ్బు నాకు వచ్చేది కాదు. మీ కష్టానికి నేను రేటు కట్టడం లేదు, అభిమానంతో ఇస్తున్నాను, తీసుకోండక్క అని మీనా అయితే అందరికీ కూడా డబ్బులు ఇస్తుంది. తరువాత సుమతిని అడుగుతూ ఉంటాడు. శివ అయితే ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఆ గుణాగాడు పెద్ద రౌడీ కదా, వాడు బావ అక్క పూలదండలు కొట్టేసి పరువు తీయాలని చూస్తే తరువాత బావ వాణ్ణి చితకబాది పూల వ్యాన్ని తీసుకువచ్చి సరైన సమయానికి పూలు ఆర్డర్ ఇచ్చేశాడు. లేకపోతే ఈరోజు పాపం అక్క ఎంత బాధపడేదో. గుణ అన్న అంటూ వాడి చుట్టూ తిరుగుతావు కదా, ఇప్పుడు వాడు కటకటాల్లోకి వెళ్ళాడు, ఇప్పుడేం చేస్తావో చేసుకో. అయినా ఇంత పెద్ద ఆర్డర్ వచ్చిందని ఆ గుణాగాడికి ఎలా తెలిసిందో, వీళ్ళని ఎలా ఫాలో అయ్యాడో అని అంటూ ఉంటుంది సుమతి. అప్పుడే ఇంకా మొత్తం కూడా తను అనుకుంటూ ఉంటాడు. రాత్రి నేను గుణ అన్న దగ్గరికి వెళ్ళి ఈ మాటలన్నీ కూడా చెప్పాను. అప్పుడు గుణ అన్న నువ్వు కూర్చో ఇప్పుడే వస్తానని పక్కకు వెళ్ళి రౌడీలతో అంతా కూడా చెప్పినట్టున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. శివ అయితే గుణ ఇంత మోసం చేస్తాడని, మా అక్కకి ఇంత ద్రోహం చేయబోతాడని అస్సలు అనుకోలేదు. ఇన్ని రోజులు ఆ గుణ దగ్గరికి వెళ్ళొద్దంటే ఏమో అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది గుణ ఏంటో, తన బుద్ధి ఏంటో. నేను ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు శివ. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.